నమస్కారం అండి. నా పేరు ఆకునూరి మురళి. నేను రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని. అట్లాగే సోషల్ డెమోక్రటిక్ ఫోరంకి కన్వీనర్గా పనిచేస్తున్నాను. అట్లాగే నెట్వర్క్ ఆఫ్ సివిల్ సొసైటీస్ ఎన్జిఓలకు సంబంధించిన ఫోరం జాగో తెలంగాణ కూడా కన్వీనర్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా నేను తెలంగాణ ప్రజలకి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం మనకి ఎన్నికలు వస్తున్నాయి. సో ఎన్నికలలో పార్టీలన్నీ పోటీ చేస్తున్నాయి. ముఖ్యంగా నేను ఈ వీడియో తీసేది ఏంటంటే, దయచేసి మీరందరూ ఆలోచించండి. భారతీయ జనతా పార్టీ ఒక ప్రమాదకరమైన పార్టీ. దీనికి మాత్రం ఓటేయద్దు. ఎందుకు ఓటేయద్దు అనే దాని మీద ఒక 5 పాయింట్స్ నేను ఈ వీడియోలో చెప్తాను మీకు. అంటే ఏ రకంగా వీళ్ళు అబద్ధాలు ఆడతారు, ఏ రకంగా వీళ్ళు అభివృద్ధి చేయకుండా అబద్ధాల పునాదుల మీద ఓట్లు అడుగుతారు అనేది సారాంశము. సో ఉదాహరణకి 2014లో ఇదే మోడీ గారు ఇలాంటి అబద్ధం ఆడిందంటే, విదేశాలలో 72 లక్షల కోట్ల రూపాయల నల్లధనం ఉంది. ఆ నల్లధనాన్ని నేను ప్రైమ్ మినిస్టర్ కాగానే అదంతా కూడా మన దేశానికి తీసుకొచ్చి, సో ప్రతి ఇంటింటికి 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పాడు. हिंदुस्तान के एक गरीब आदमी को मुफ्त में 15-20 लाख रुपए भी मिल जाए. మీ ఇంటికి వచ్చినాయా 15 లక్షలు? మీ ఊర్లో ఎవరికైనా వచ్చినాయా 15 లక్షలు? మీ జిల్లాలో ఎవరికైనా వచ్చినాయా? ఈ దేశం మొత్తంలో ఎవరికి కూడా ఒక్క 15 లక్షల రూపాయలు కూడా అకౌంట్లో వేయలేదు. అంటే ఇది చాలా గమనించాల్సిన అవసరం. మీరు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, పేపర్లు తిరిగేయండి, పాత న్యూస్ తిరిగేయండి, ఇవన్నీ మనకు కనపడతాయి. అట్లాగే 2014లో ఈ మహానుభావుడు ఇంకొక ప్రామిస్ చేసిండు. ఏంటంటే, ప్రతి సంవత్సరము మేము అధికారంలోకి వస్తే 2 కోట్ల ఉద్యోగాలు మేము యువతకి కల్పిస్తామని ఒక ప్రామిస్ చేసిండు, వాగ్దానం చేసిండు. ఈరోజు అధికారంలోకి వచ్చి ఆయనే 10 సంవత్సరాలు అయింది. అంటే 10 × 2 కోట్లు అంటే 20 కోట్ల ఉద్యోగాలు కల్పించాల్సినటువంటి ప్రామిస్, వాగ్దానం ఆయన చేసిండు. మరి ఈ లెక్కన దేశంలో నిజంగా కూడా 20 కోట్ల ఉద్యోగాలు వచ్చి ఉంటే ఈ దేశంలో 700 పైచిలుకు జిల్లాలు ఉన్నాయి. సో మీ జిల్లాకు ఈ లెక్క ప్రకారము సుమారుగా 2,80,000 ఉద్యోగాలు రావాలి. కనబడుతున్నాయా మనకి ఉద్యోగాలు ఎక్కడైనా? మీ ఊర్లో, మీ దోస్తుల ఇళ్లల్లో, మీ జిల్లాలో, మీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కడైనా కానీ, ఇగో మా ఊర్లో 10 మందికి మోడీ గారు ఇప్పించిన ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పడానికి అవకాశం ఉందా? మా జిల్లాలో నిజంగా కూడా ఇన్ని వేలు, 2,80,000 పక్కన పెట్టు, కనీసం వేలలో వందలన్నా కానీ మోడీ గారు ఇప్పించిన ఉద్యోగాలు మనకు కనబడుతున్నాయా అంటే ఆ విషయం మీరు మాట్లాడరు. వీళ్ళు ఆ విషయం గురించే ఎత్తరు వీళ్ళు. కానీ వాట్సాప్ యూనివర్సిటీలో మాత్రము అబద్ధాలు మాత్రం భయంకరంగా ఆడుతూ ఉంటారు. అంటే అసలు అభివృద్ధి అంటే ఏంటి? అంటే ఉద్యోగాలు కల్పించే బాధ్యత మీకు లేదా యువతకి? ఈరోజు యువత ఆత్మహత్య చేసుకుంటున్నారు. చాలా నైరాశ్యంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఏం చేయాలి, చదువుకున్న తర్వాత ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఎక్కడ కూలి పనికి పోవాలి, ఎక్కడైనా ఉద్యోగం సంపాదించుకోవచ్చా అనే దినదిన గండంలాగా కనబడుతుంది ఇప్పుడు మనకి. సో అట్లాగే ఈ మహానుభావుడు అండి 2015లో పేదలందరికీ, ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా మేము ఇల్లు కట్టిస్తాము, మేము మా ప్రభుత్వం ఇల్లు కట్టిస్తుంది దేశం మొత్తము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒకటి ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన, అందరికీ ఇండ్లు 2022 సంవత్సరం కల్లా దేశంలో ఉన్న అందరికీ ఇండ్లు కట్టిస్తామని చెప్పేసి వాగ్దానం చేసిండు. బట్ ఈరోజు 2022 పోయింది, 2023 పోయింది, 2024 వచ్చింది మనకి. ఎక్కడైనా కానీ మీ గ్రామంలో మోడీ గారు కట్టించిన ఇండ్లు, పేదోళ్ళకి కట్టించిన ఇండ్లు అని మనకు కనబడుతున్నాయా? ఎక్కడైనా కనబడుతున్నాయా? ఏదైనా మీ గ్రామాల్లో కనబడుతుందా? మీ మండలంలో కనబడుతుందా? మీ నియోజకవర్గంలో కనబడుతుందా? మీ జిల్లాలో కనబడుతుందా? అంటే తెలంగాణ మొత్తంలో కూడా నేను ఇంతవరకు దీన్ని చూసిన దాంట్లో మీరు కూడా చూసి ఉంటారు. ఎక్కడ కూడా పేదోళ్ళకు సంబంధించి ఒక్క ఇల్లు కూడా కట్టియని మహానుభావుడు మోడీ గారు ఇప్పుడు ఈయన నాకు 52 ఇంచుల ఛాతీ ఉన్న నేను గొప్ప మొనగాన్ని అని చెప్పేసి మొత్తం ఇంటర్నేషనల్గా డబ్బా కొట్టుకుంటున్నాడు. అంటే అభివృద్ధి అంటే ఏంటండి? ఒక్కది గుడి కడితే అభివృద్ధా? సో లేకపోతే నువ్వు విద్వేషం చేస్తున్నటువంటి, అంటే దేశంలో ఉన్నటువంటి మతాల మధ్యలో చిచ్చులు పెట్టుకుంటూ సో ఒక విద్వేష రాజకీయాలని మీరు ప్రగల్పుతున్నావు. ఇదా అభివృద్ధి అంటే? ఇదా? ఇంత చీప్ రాజకీయం చేస్తారా మీరు? సో అట్లాగే ఈ మహానుభావుడు అండి PM శ్రీ అనే ఒక విద్యకు సంబంధించిన ఒక పథకం పెట్టిండండి పోయిన సంవత్సరము. ఆ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సో మేము నెక్స్ట్ 5 సంవత్సరాలలో 14,600 ప్రభుత్వ స్కూళ్ళు తీసుకొని బ్రహ్మాండంగా తయారు చేసిన వాటిని స్కూళ్ళని అని చెప్పేసి ఒక PM శ్రీ అనే ఒక పథకాన్ని రూపొందించిండండి.
ఈ దేశంలో మనకి 11 లక్షల ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి. అంటే ఈయన 5 సంవత్సరాల్లో 14,600 స్కూళ్ళు మాత్రమే బాగు చేస్తారంటే అంటే ఈ లెక్కన మొత్తం 11 లక్షల స్కూళ్ళని నువ్వు అభివృద్ధి చేయాలి అంటే సుమారుగా 358 సంవత్సరాల టైం పడుతుంది. అంటే ఇది ఎంత మోసపూరితమైనటువంటి వాగ్దానం చూడండి మీరు, ఎంత మోసపూరితమైనటువంటి మాటలు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించాల్సిన అవసరం మనకుంది. సో ఈ రాష్ట్రం నుంచి సుమారుగా 11-12 లక్షల కోట్ల రూపాయలు గత 10 సంవత్సరాల్లో మన తెలంగాణ ప్రజలు కట్టిన సొమ్ము నుంచి, కట్టిన ట్యాక్సులు, పన్నుల నుంచి కేంద్ర ప్రభుత్వానికి పోయినవి. మరి మనకి ఎక్కడైనా కానీ కేంద్ర ప్రభుత్వము ఒక్క స్కూల్ బిల్డింగ్ కట్టించిందా? ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో పేదవాళ్ళకి ఒక్క ఇల్లు కట్టించిందా? ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి మన ప్రజలకు సంబంధించి ఒక్క ఆసుపత్రిని కట్టించిందా? ఒక్క ఉద్యోగం ఇప్పించిందా? అంటే మనకి ఈ డెవలప్మెంట్ కనబడదు. కానీ మీరు ఏమంటారండి, మేము G8లో మేము ఇప్పుడు మొత్తం ఇంటర్నేషనల్గా మన దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాం అంటారు. సో చిన్న చిన్న విషయాల మీద కచ్చి అని ఒక చిన్న ఇది ఉంది, దీవి ఉంది. ఆ దీవి అటు ఎప్పుడో ఏదో ఒక ఇందిరాగాంధీ గవర్నమెంట్ శ్రీలంకకి ఇచ్చిందట. ఇప్పుడు అదే అండి ఇష్యూ మనకు కావాల్సింది. ఆ ఇష్యూ గురించి నువ్వు మాట్లాడుతావు ప్రైమ్ మినిస్టర్గా. ఏమన్నా కొంచెమన్నా అర్థం ఉందా? అదేమన్నా నాకు ఆ కచ్చిరేవు అనే ఒక దీవి నాకేమైనా తిండి పెడుతుందా? నాకేమైనా ఉద్యోగం ఇస్తుందా? అంటే తప్పులు చేస్తుంటే చరిత్రలో బోల్డ్ అని గవర్నమెంట్ తప్పు చేస్తుంటుంది. కానీ నాకు ఇప్పుడు వర్తమాన కాలంలో ఉన్నటువంటి నువ్వేం చేస్తున్నావో చెప్పాలి. కానీ ఏదో పూర్వకాలము లేకపోతే సనాతన ధర్మం అంటావు, లేకపోతే ఇంకేదో దండం పట్టుకొస్తావు తమిళనాడు నుంచి. సో మన సనాతన ధర్మంలో ఈ దండము పార్లమెంట్లో ఉండాలంటావు. ఇలాంటి జిమ్మిక్స్ ఏంటండి బాబు? సో జై శ్రీరామ్, ఎస్, రాముడు అనేవాడు మనకందరికీ లోపల ఉంటాడు, మన యుగ పురుషుడు అనుకుందాం, ఎస్. కానీ బట్ దాన్ని తీసుకొని మీరు రాజకీయాలు చేసుకుంటూ అసలైన అభివృద్ధి చేయకుండా ఉండడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది? సో ఇతను ఇంకొక విషయం చెప్పుకుంటాడండి, ఏంటంటే నేను బీసీ నాయకుడిని అని చెప్పుకుంటాడండి. నిజంగా నువ్వు బీసీ ప్రైమ్ మినిస్టర్ అయితే నువ్వు బీసీ సెన్సస్ ఎందుకు చేయటం లేదు? క్యాస్ట్ సెన్సస్ ఎందుకు చేయటం లేదు? అంటే క్యాస్ట్ సెన్సస్ ఎందుకు చేయటం లేదంటే అగ్రవర్ణాల వాళ్ళు చేయడానికి ఇష్టపడటం లేదు. సో మీ పార్టీ అగ్రవర్ణాల పార్టీ కాబట్టి మీరు క్యాస్ట్ సెన్సస్ చేయడం లేదు. క్యాస్ట్ సెన్సస్ చేస్తే ఏమవుతుంది? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఏ జిల్లాలోనే కానీ, ఏ రాష్ట్రంలోనే కానీ అసలు ఎంతమంది బ్యాక్వర్డ్ క్లాసెస్ ప్రజలు ఉన్నారు, జనాభా ఉంది, ఎంత ఎగ్జాక్ట్లీ షెడ్యూల్ కాస్ట్ జనాభా ఉంది, ఎంత ఎగ్జాక్ట్లీ షెడ్యూల్ ట్రైబ్ జనాభా ఉంది, ఎంత ఏ కులం వాళ్ళ జనాభా ఎంత ఉంది అని కులం ప్రాతిపదిక మీద తెలిసినప్పుడు, అట్లాగే వృత్తులు ఏ కులం వాళ్ళు ఏ వృత్తులు చేపట్టుకొని బతుకుతున్నారు, వాళ్ళ ఆదాయం సంపాదించుకుంటున్నారు, అసలు ఎలాంటి వృత్తులలో ఎన్ని కోట్ల మంది బతుకుతున్నారు, సో కొన్ని మెయిన్ ప్రొఫెషన్స్ ఉంటవి, అంటే చేయకూడనివి, అంటే డీసెంట్ జాబ్స్ అంటాం మనం, అలాంటివి కాకుండా చాలా రిస్క్తో కూడుకున్నటువంటి వృత్తులు కొన్ని ఉంటవి. ఉదాహరణకి మన గౌడన్నలు, సో పెద్ద తాటి చెట్లు 4 అంతస్తుల తాటి చెట్లు ఎక్కుతారు, చాలామంది కింద పడి చచ్చిపోతున్నారు. అంటే ఎందుకు అంత పేదరిక పరిస్థితి ఉండాలి? నిజంగా కూడా నువ్వు బీసీలకి నువ్వు మంచి చేయదలుచుకుంటే అసలు బీసీలకు సంబంధించినటువంటి విద్య గురించి నువ్వు ఏం చర్య తీసుకుంటున్నావు? సో అట్లాగే బీసీలకు సంబంధించిన బోల్డ్ అన్ని కుల వృత్తులు ఈరోజు చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నవి. సో వాటికి సంబంధించి మీరు ఏం చేస్తున్నారు? అసలు కనీసము క్యాస్ట్ సెన్సస్, కులగణన ఎందుకు చేయటంలో నువ్వు? అంటే బీసీ అని చెప్పుకొని బీసీలను మోసం చేస్తున్నావు, ఎస్సీలను మోసం చేస్తున్నావు, ఎస్టీలను మోసం చేస్తున్నావు, మైనార్టీలను మోసం చేస్తున్నావు. అంటే ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు, ఒక మైండ్ గేమ్ ఆడి. సో మతం అనేది మన లోపల ఉంటుంది, కులం అనేది మన లోపల ఉంటుంది, దేవుడు అనేది మన లోపల ఉంటాడు. కానీ ఇవన్నీ నువ్వు రాజకీయం చేసుకుంటూ అసలైన అభివృద్ధి చేయకుండా ఎంతకాలం మోసం చేద్దాం అనుకుంటున్నావు? మహానుభావులారా, మీరందరూ కూడా బీజేపీ నాయకులారా, ఎక్కువ కాలము ఎక్కువ మందిని ఎక్కువసార్లు మోసం చేయలేరు. ఇది జగమెరిగిన సత్యము. సో రిపీటెడ్గా చరిత్ర మనకి ఎప్పటికప్పుడు చెప్తుంది. సో మీరు కూడా ఎక్కువ కాలం జనాల్ని మోసం చేయలేరు. సో ఎంత బ్యాక్వర్డ్ ఉంటే అంత మోసం చేయడానికి అవకాశం ఉండొచ్చు కాక, కానీ ఓటర్లు మాత్రము డెఫినెట్గా ఎప్పటికప్పుడు ఆలోచన చేస్తారు. మీ యొక్క ఈ దుర్మార్గపు అబద్ధాలు, దుర్మార్గపు ఎమోషనల్ డ్రామాలు ఇవి ఎక్కువ కాలం సాగవు. సో ప్రజలారా, ముఖ్యంగా యూత్, మీకు ఉద్యోగాలు ఇవ్వటం లేదు, మీకు నాణ్యమైన విద్య ఇవ్వటం లేదు, మీకు జీవన ప్రమాణాలు ఉన్నటువంటి ఒక జీవితం దొరకటం లేదు. సో ప్రజలందరూ ఇంకా పేదరికంలో ఉన్నారు. సో 75 సంవత్సరాల పరిపాలనలో ఏమందంటే కాంగ్రెస్ అంటాడు, సో 65 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు. అరే అప్పుడున్నటువంటి ఎకనమీ వేరు, ఇప్పుడు వాళ్ళు చేస్తే చేయలేదు, కరెక్ట్ ఒప్పుకుంటా నేను. మరి నువ్వేం చేస్తున్నావు? 10 సంవత్సరాల కాలం అంటే జోక్ కాదు కదా. 10 సంవత్సరాల కాలం నువ్వేం చేస్తున్నావు చెప్పాలి. కానీ ఎంతసేపు వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదని చెప్తావు, లేకపోతే ఆ కులము ఆ మతం అని చెప్తావు తప్ప, సో నువ్వు చేసి అభివృద్ధి చెప్పుకుంటూ నువ్వు ఓట్లు ఎందుకు అడగటం లేదు? సో ప్రజలారా,
దయచేసి మీరు గమనించండి ఈ రాజకీయాలని, ఈ అబద్ధకోరు రాజకీయాలని, ఈ అహంకారపూరిత రాజకీయాలని, ఇదంతా మీరు గమనించండి. ఈసారి బీజేపీకి ఓటు వేయద్దని చెప్పేసి నేను తెలంగాణ ప్రజల్ని, దేశ ప్రజల్ని కోరుకుంటున్నాను. సో జై హింద్, జై రాజ్యాంగం. నమస్కారం అండి.